మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లి రోడ్లోని అపర్ణ అమరావతి వన్ ఎదురు శ్రీ ఫార్చ్యూన్ గ్రూప్ వారి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కన్వెన్షన్ ప్రాంగణంలో వేద పండితుల ఆశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ ప్రారంభోత్సవ కార్యక్రమం కన్నుల పండగగా జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ ఫార్చ్యూన్ గ్రూప్ ప్రతినిధి కొండా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆధునిక హంగులతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఒకేసారి 3,000 మంది అతిథులకు ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ కన్వెన్షన్ ను నిర్మించామని అన్నారు. 150 కార్లు పార్కింగ్ చేసుకునే సౌకర్యంతో పాటు అధునాతన విద్యుత్ కాంతులతో పచ్చని గార్డెన్ తో రిసార్ట్ ను తలపిస్తుందన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు వాటర్ ఫౌంటైన్స్, చక్కటి ప్రశాంతమైన ఆహ్లాదకర వాతావరణంలో కన్వెన్షన్ హాల్ నిర్మించామని ఆయన తెలిపారు. సకల సౌకర్యాలతో అత్యాధునిక వసతులతో కన్వెన్షన్ నిర్మించడంపై ప్రారంభోత్సవ మరియు శ్రీనివాస కళ్యాణ మహోత్సవ వేడుకకు హాజరైన ఈ కార్యక్రమంలో ఫార్చ్యూన్ గ్రూప్ అధినేతలు కొండా ప్రతాప్ రెడ్డి, తమ్మ అనిల్ రెడ్డి, కొండా అశోక్ రెడ్డి, తమ్మ వీరారెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, మహిళలు తదితరులు వేలాదిగా పాల్గొన్నారు. ఈరోజు కుంచినపల్లిలో శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్ 2.5 ఎకర్స్లో ఈ కన్వెన్షన్ హాల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్లో 2,000 నుంచి 3,000 వరకు కూడా 3,000 మంది వరకు కూడా వివాహాలు, వివిధ రకాల ఫంక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఈ 2.5 ఎకర్స్లో 1.5 ఎకర్లో హాలు, దానికి లాను ఇదంతా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ స్పేస్ వచ్చి 150+ కార్ పార్కింగ్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తాడేపల్లిలో ది బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్గా మాది ఉండబోతుంది. ఈరోజు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీతో చాలా మంచి ఎమ్యూనిటీస్తో ఈ కన్వెన్షన్ హాల్కి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇందులో ఓన్లీ హాలు, డైనింగే కాకుండా లాన్ స్పేసు, చాలా ల్యాండ్స్కేపింగు, వాటర్ ఫౌంటైన్స్ ఇట్లాంటివి ఆహ్లాదకర వాతావరణంలో ఓన్లీ కన్వెన్షన్ లాగే కాకుండా ఒక రిసార్ట్ టైప్లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడే చాలామంది వచ్చి మాకు చాలా బాగుందని చెప్పారు. చాలా థ్యాంక్స్. మా కన్వెన్షన్ హాల్ని అందరూ ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు ఇలాంటివి వస్తాయని తెలియజేసుకుంటున్నాం.